హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారు, నేను ఇంకా చాలా బాగున్నాను. సో లాస్ట్ వీడియో చెప్పేసి ఆల్రెడీ నేను బీచ్ చూపిస్తాను చెప్పేసి మనకి గుడికెళ్ళే దారిలో బీచ్ అయితే ఉందన్నమాట. బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఎందుకే కోనార్క్లో సన్ టెంపుల్ చూడడానికి అని చెప్పి మేమైతే బయలుదేరామండి. సో దారి మధ్యలో బీచ్ ఉందన్నమాట. మాకు అసలు ఐడియా కూడా లేదు. ఇంకా బీచ్ని చూసి ఇంకా ఆపేసాను పక్కన కార్ అయితే. పిల్లలు కొంతసేపు ఆడుకుంటారు అని చెప్పి ఇంకా కార్ అయితే ఆఫ్ చేసిన తర్వాత పిల్లలు శుభ్రంగా ఒక గంట సేపు ఆడుకునేసారి, గంట కాదు 2 గంటల సేపు ఆడుకున్నారు అనమాట బీచ్లో ఫుల్గా పిల్లలు అయితే. ఈ వీడియోలో నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం తక్కువ అండి, చాలా తక్కువ అనమాట. రియల్గా అక్కడ ఎలా ఉంది ఏంటి ఆ సౌండ్ అన్ని మీకు వినిపించాలని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ అయితే కొంచెం తగ్గించేస్తాను అనమాట. అంటే నేను మాట్లాడిన ఎక్కువ తగ్గించేస్తాను నేను. సో మీరు రియల్గా వినండి, మీకు కూడా కొంచెం అనుభూతి చెందాలి కదా, అందుకని చెప్పేసి నా వాయిస్ తగ్గించేస్తాను అనమాట. నేను రియల్గా పెడతా వీడియో, అంటే ఎలా ఉంది ఏంటి ఆ సౌండ్ శబ్దాలన్నీ మీకు వినిపించేస్తాను. వినేయండి, ఇక్కడే మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైము నాకు నేను సెల్ఫీ వీడియో తీసుకున్నానండి. సో చాలాసార్లు తీసుకున్నాను కానీ నేను వీడియో అప్లోడ్ చేసేదాన్ని కాదు. మళ్ళీ అనుకుంటారేమని చెప్పేసి నాకు చాలా అనమాట వీడియో అంటే సెల్ఫీ వీడియో తీసుకున్నానంటే నాకు నేను. అయ్యా ప్యాంటు ఈ బీచ్‌లో ఇసుక ఉంది కదా! ఈ ఇసుక అయితే మనకి మెరుస్తుందనమాట. అంటే సిల్వర్ ఇసుకలా ఉందనమాట. సిల్వర్ చిన్న చిన్న సిల్వర్ ఉంటే చూడండి, ముత్యాల్లాగా అనిపిస్తుంది. మెరుస్తుంది ఇసుక అసలు ఎండలోని. అప్పటికే కొంచెం ఫుల్ ఎండ ఉందనమాట అక్కడ మాకు. దానివల్ల ఈ ఇసుక అయితే ఇంకా మెరుస్తుందనమాట. నేను గమనించలేదు నార్మల్ నేను. వైజాగ్ బీచ్‌లో ఉండదు కదా మనకి. సో ఇసుక అయితే మెరుస్తుందనమాట మనకి. అది నేను గమనించలేదు. నేను వీడియో తీస్తున్నప్పుడు చూసాను. సడెన్‌గా నా కాలు కింద చూస్తే ఇసుక అసల చాలా బాగా మెరుస్తుందనమాట. భలే అనిపించింది కదా! ఫస్ట్ టైమ్ చూడడం నేనైతే అలాంటి ఇసుకని. జస్విన్ తీసుకొని బీచ్‌కి రావడం ఇదే ఫస్ట్ టైమ్ అండి మేము. ఎప్పుడో మా పెళ్ళైనప్పుడు బీచ్‌కెళ్ళమాట నేను. అది కూడా నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాము. అండ్ మళ్ళీ సెకండ్ టైమ్ జస్విన్ తీసుకొని బీచ్‌కి రావడం అనమాట నేను. ఫస్ట్ టైమ్ అయితే వైజాగ్ బీచ్‌కెళ్ళాను. సెకండ్ టైమ్ అయితే ఈ బీచ్‌కనమాట. ఇంక అక్కడ దాదాపు పిల్లలు 2 గంటల సేపు ఆడుకున్నారండి. శుభ్రంగా ఆడుకొని మొత్తం ప్యాంట్‌లను తడిపేసుకొని ఇసుక ఇసుక చేసుకున్నారు మొత్తం బట్టలంతా వాళ్ళు. ఇంకా దాంతో టెంపుల్‌కి తీసుకొస్తాం పిల్లలు మేము. వైట్‌దా స్టోన్స్‌దా ఏ బాగున్నాయి వైట్ చిన్న. చాలు చాలు నడు, చాలు చాలు. కోణార్క్‌లో స్టార్టింగ్ వెళ్తున్నప్పుడు కారు పెట్టడానికి ఒక రూట్ అనుకున్నాం అనమాట. కాకపోతే ఆ రూట్ కాదు. ఆ రూట్‌కెళ్ళాలంటే రూ. 100 కట్టాలని చెప్పారనమాట. ఇంక సరే అని చెప్పి మేము కూడా టికెట్ తీసుకున్నాము. టికెట్ చూస్తే ప్రైస్ దాంట్లో 40 ఉందనమాట. కానీ వాళ్ళు రూ. 100 అంటే 60 ఎక్కువ తీసుకున్నారనమాట. అది కూడా పోలీస్ అనమాట ఆయన. తీరా లోపలికొచ్చేసి చాలా కార్లున్నాయండి. అంటే ఇలాగా మనం పెద్దవాళ్ళు నడిచి వెళ్ళిపోతాం గానీ, చిన్న పిల్లల్ని తీసుకొని, ఎత్తుకొని అంత ఎళ్ళే టైం ఉండదు కదా మనకి. సో, ఇలా ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటారో తెలీదు గానీ నాకు రూ. 60 మరి. ఒక కార్‌కి 60 అంటే ఆళ్ళు చాలా కార్‌లొస్తాయి కదా మనకి. ఎంత డబ్బులు చూడండి మీరే. మేము అడిగాం కూడా మేము 40 ఉన్నది 60 అని తీసుకున్నారంటే అది అంతే అన్నారనమాట. ఆయన సింపుల్‌గా అంతే అనమాట. ఆ రోజు వీడియో తీయాల్సింది నేను. కాకపోతే తీయలేదనమాట. కాకపోతే ఇప్పుడు అనిపిస్తుంది నాకు తీసుంటే బాగుండేదిగా వీడియో అనిపిస్తుంది నాకు.
ఇంకా టెంపుల్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చూసాననమాట మేము ఎలా ఉంది అని చెప్పేసి. కానీ టెంపుల్ చాలా పెద్దగా ఉందండి. స్పేస్ అయితే చాలా పెద్దదనమాట. నేను ఇంకా చిన్నదనుకున్నాను గానీ చాలా పెద్దనమాట. అక్కడికి వెళ్ళేంత వరకు నేను చూడలేదనమాట. ఫోన్‌లోకి వచ్చి చూడలేదనమాట ఎలా ఉంటదని చెప్పేసి. అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళేటప్పుడు చూద్దాం అనుకున్నాను నేను. ఇంకా డైరెక్ట్‌గా వెళ్ళిన తర్వాత చూసాననమాట. చాలా పెద్దగా ఉంది. చాలా బాగుందనమాట టెంపుల్. అయితే నచ్చింది నాకక్కడ. ఇంకా లంచ్ కూడా చేయలేదండి మేము. ఇది అయిపోయిన తర్వాత లంచ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము. ఇక మొత్తం అయితే తిరగాలనమాట. తిరగడానికి చాలా టైం పడుతుందండి. చాలా పెద్దనమాట మనకిది. కాకపోతే నేను మొత్తం తిరగలేదనమాట. ఎందుకంటే తెలిసింది చిన్నోడు నా ఒళ్ళో ఉన్నాడనమాట. నాకేమో ఇప్పటికి కాళ్ళు బాగా నొప్పొచ్చేసింది. ఇంకెక్కువ తిరగలేదనమాట. నేను కూర్చున్న పక్కన ఉన్నాననమాట. మా వాళ్ళు తిరిగారు మంచిగా. कलिंग और उड़ीसा फर्स्ट नेम कलिंग तो कलिंग वार 251 2 से तो अशोक ने किया था वो बिहार से आए थे चंद्रगुप्त मौर्य बिंदुसार का बेटा अशोक अशोक अंग भंग कलिंग को विजय लाभ किए थे तो सम्राट बने थे अशोक सम्राट तो कलिंग का पर वार किए थे 14 साल 14 ईयर वार तो कलिंग का पॉपुलेशन कमजोर हो गया था तो ये ओडिसी भरतनाट्यम लावनी ऑल डांस सर्विंग डाला गया तो 1984 लेकिन 1903 तो मेन मंदिर को क्लोज किया गया 1903 क्लोज किया गया और ये यूनेस्को वर्ल्ड हेरिटेज साइट में शामिल 1984 1984 विश्व दरबार में शामिल इसमें रिनोवेट हुआ ये कार्विंग खराब हो ये कुबेरा मणिका मणिगढ़ कुबेरा और राधा कृष्ण और कल के अवतार आने वाला अवतार भगवान विष्णु का 10 पार्ट 10 लास्ट पार्ट है कल्पी अवतार कल्पी पार्ट लास्ट पार्ट तो रिप्रेजेंट 13 इंच तो ये दुनिया का हर चीज इसमें आपको दिखाऊंगा लाइव दिखाऊंगा आगे बढ़िए అక్కడ ఏం జరిగిందని వీడియో తీసుకున్నానమాట మొత్తం అంతా. ఆయనే పిలిచారు నన్ను. అక్కడ గైడ్‌లు ఉంటారు పిలిచారనమాట నాకు. పిలిస్తే నేను మా ఆయన వెళ్ళాము. వెళ్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. మాతో కూడా కొంచెం మంది జనాలు కూడా ఉన్నారు. నేను అనుకున్నాను అప్పటికే ఫ్రీగా మనం చెప్పరు కదా! అసలు మనీ ఇస్తేనే మనకి మనీ పే చేస్తని చెప్తారు కదా! అదేంటి ఫ్రీగా పిలిచి చెప్తున్నారేంటబ్బా అనుకున్నాను. ఒక విషయం నాకు అర్థం కాలేదు నాకు ఆ టైంకి. ఇంక సరే చెప్పి నేను కూడా వింటున్నాము. ఒక 2, 3 ప్లేసులు తీసుకెళ్ళాలని చెప్పి పాపం ఆయన. చెప్పిన తర్వాత అడిగారనమాట ఆయన. మీరు ఒకటని అడిగారనమాట. అంటే ఒకటి వేరే ఉన్నారు కదా! వాళ్ళు మేము ఒకటని అడిగారనమాట. మేము కాదని చెప్పాము. కాదని చెప్పేసి ఇంక వెంటనే వస్తాననమాట. అప్పుడు అర్థమైంది నాకు. ఒకేలా ఆయన ఏమనుకున్నారంటే వాళ్ళు మేము అంటే మనీ పే చేసి చెప్పించుకున్న వాళ్ళు మేము ఒకటి అనుకున్నాననమాట ఆయన. నేనేమనుకున్నా సడన్‌గా ఫ్రీగా అని చెప్తున్నారేంటి? ఫ్రీగా చెప్తే వీళ్ళకి ఏమొస్తుందబ్బా అనుకున్నాను నేను. కాకపోతే కాదనమాట. అది మనీ పే చేసి చెప్తారక్కడ. ఆ టెంపుల్ నుంచి బయటకొస్తున్నప్పుడు ఇటు గుడైతే ఉంటుందనమాట. గుడి చాలా బావుంది. ఇక్కడ నేను వీడియో క్లిప్ కూడా పెడతాను చూడండి. సో, అంత క్లియర్ కనబడదు. లోపల తీద్దామనుకున్నాం. కాకపోతే తీయొచ్చు తీయకూడదో వీడియో తెలీదు నాకనమాట. అందుకే బయటకొచ్చిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ మీకు నేను. మీరు కూడా చూడాలి అని చెప్పేసి. ఇంకా అక్కడే దగ్గరున్న రెస్టారెంట్‌కి అయితే వస్తామండి. ఆకలి ఫుల్‌గా ఏస్తుంది మాకు. ఓ మేడం నాడు ఇంకా హ్యాండ్ వాష్ ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని 4 మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట మేము. మీల్స్ ట్రై చేద్దామని చెప్పేసి. కాకపోతే అసలు బాలేదు. చాలా చప్పకుందనమాట. కర్రీలు పర్లేదు బాగుంది కానీ చప్పకుందనమాట. మన ఇండియన్స్‌కి ఈ కర్రీలు నచ్చవులేండి. సెట్ అవ్వదనమాట. అసలు సెట్ అవ్వదు. మనకేంటంటే కారాలు తినే బ్యాచ్ కదా! స్పైసెస్ ఉండాలి మనకి దేంట్లో అయినా సరే. వీళ్ళేమో చప్పగా తింటారనమాట. కారాలు కూడా చాలా తక్కువ వేస్తున్నారు. లైట్‌గా కారం తినే నాకే చప్పగా అసలు నచ్చలేదనమాట. కాకపోతే ఇంకా వీళ్ళకి ఎలా ఉంటుందో మా ఆయన పాపం అసల. బాగుందా? ఇది బాగుంది. దీని పరిస్థితి యావరేజ్. ఇది ఓకే. ఇది ఫ్లాప్. ఇక్కడ మా ఆయన ఫుడ్ రివ్యూ ఇస్తున్నారనమాట. వ్లాగ్ అయితే ఇంతేనండి అయిపోయింది ఇంకా. సో నెక్స్ట్ వ్లాగ్ చాలా బాగుంటుంది. తప్పకుండా మిస్ అవ్వకూడదని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకుంటాం మరి. బాయ్ బాయ్.